అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు నేను డైలీ చేసుకునే వ్లాగ్ కాబట్టి ఈరోజు ఫ్రైడే శుక్రవారం కదా, నేను చేసుకునే పనులు చాలా ప్రశాంతంగా చేసుకుంటానండి. మన రోజు ఎప్పుడూ కూడా ఫ్రెష్ మైండ్తో పాటు ఫ్రెష్ అట్మాస్ఫియర్తో స్టార్ట్ అవ్వాలి. నేను ఏ పనైనా సరే చాలా నిదానంగా చేస్తూ ఉంటాను. ఇంకా ఉదయం లేవడంతోనే ఇంకా ఇంట్లో ఊడ్చేసి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ముందుగా గుమ్మానికి అయితే పసుపు రాసేసి ఇంకా గడప మీద అయితే ముగ్గుతో వేసేస్తూ ఉన్నాను. ప్రతి శుక్రవారం కూడా నేనైతే ఇలాగే చేసేస్తానండి. ఇంకా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ముగ్గుతో అయితే పెట్టేస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా గుమ్మం మీద అయితే ముగ్గెత్తి పెట్టేస్తున్నాం. ఇంకా ఈరోజు ఏకాదశి కదా, చాలా మంచి రోజు అండి. ఈరోజు వ్లాగ్ అయితే ఈరోజు ఇంకా ఫ్రైడే కదా, చాలా మంచి రోజు ఈరోజు అయితే. ఇంకా ఈరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టినట్టయితే అమ్మవారు మనల్ని తప్పకుండా దీవిస్తుందండి. మన ఇంట్లోకి అయితే వచ్చేసి మనకు సకల సంపదలు అయితే ఇస్తుంది. ఇంకా ప్రతి శుక్రవారం కూడాను నేను కొన్ని పనులు అయితే ముందుగా చేసేసుకుంటానండి. గడపకు పసుపు రాసి కుంకుమ బుట్టలు వేస్తే ఆ ఇంటిని వదిలి అమ్మవారు ఎప్పటికీ వెళ్ళదండి. ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీదేవి స్తోత్రం పఠించాలి, లేదా లలిత పారాయణం అయితే చదువుకుంటానండి నేను ప్రతి శుక్రవారం కూడా. ఇంకా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా గుమ్మానికి కింద దిగువ భాగంలో కూడా ఫస్ట్ అయితే రాసేస్తున్నాను. ఇంకా గ్రిల్ ఉండటం వల్ల నాకు మొత్తము కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. అయినా కూడా అలాగే రాసేసి ఇంకా పైన పెట్టేస్తూ ఉంటాను. కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇంక ఈరోజు పిల్లలకైతే వచ్చేసి స్కూల్ హాలిడే అండి. ఇంక ఈరోజు ఏదో బంద్ అంట, అందుకని పిల్లలకి ఈరోజు హాలిడే. ఇంకా అందుకని కొంచెము పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే ఎర్లీగా అయితే మామూలుగా రోజు లేచినట్టు ఎర్లీగా 4 గంటలకి లేచాను ఈరోజు కూడా. ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంటి ముందు ముగ్గు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి, ముగ్గు పెట్టడానికి. కానీ మాకు అపార్ట్మెంట్ కదా, ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు. ఏ ముగ్గు పెట్టుకున్నా కూడా చిన్న ముగ్గులే పెట్టేసుకోవాలి. పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడానికి అయితే ఉండదండి, ఎదురెదురు గుమ్మాలు కదా, ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కూడా ఇంకా చిన్న ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నా ఇంటి ముందు. ఇంకా ముగ్గు పెట్టేసేసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమలు అయితే వేసేస్తూ ఉంటాను. ఇంకా గుమ్మానికి అటు ఇటు కూడా నిమ్మ దెబ్బలు అయితే పెట్టేస్తాను. ఇంకా నిమ్మ దెబ్బలు పెట్టేటప్పుడు నిమ్మకాయకి ఒక పసుపు కుంకుమలు వేసి దాని మీద కల్లుప్పు పెడితే ఇంకా ఎటువంటి దిష్టి కూడా తగలకుండా ఉంటుంది మన ఇంటికి అయితే కూడా. చాక్ పీస్తో పెడితే అసలు కనిపించదండి, నల్లగా ఉంటుంది కదా బండ, అందుకని ఇంకా ముగ్గుతోనైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంటి ముందు ముగ్గు పెట్టేసేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసేస్తూ ఉన్నా.
ఇంకా ముగ్గు వేసిన తర్వాత కిందకి అయితే వెళ్ళి పువ్వులు అయితే కోసుకొని రావాలండి. ఇంకా రాత్రి మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. ఒకసారి ఇంకా ముగ్గు అయితే పెట్టేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గర దీపం అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా ఈరోజు ఏకాదశి కదా అనేసి పొంగల్ అయితే చేశానండి. కానీ అదేమో వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఇంకా సరే ఇంక ఈరోజు మధ్యాహ్నం అయితే ఈరోజు ఉదయాన్నే పూజ దీపం పెట్టేసి ఇంకా స్టవ్ అంతా డైరెక్ట్ చేసి పాసం అయితే వండేసానండి. ప్రసాదం కింద వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పిల్లలకి లంచ్కి ఇంకా టొమాటో రైస్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా ముందే కొంచెం ఆనియన్స్ అయితే వేసేసి వేగిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు అయితే వేసేసాను. అవి బాగా మగ్గాలి. ఇంకా మధ్యాహ్నము ఉదయం మేము ఇంట్లో పాయసం చేసాం కదా, ఇంకా అదే తినేసాము టిఫిన్ కింద. వీడియో అయితే మిస్ అయిపోయింది కదా. ఇప్పుడు టమాటో రైస్ అయితే చేసేస్తూ ఉన్నాను మధ్యాహ్నం లంచ్లోకి. టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోయాయి. పిల్లలండి నేను వీడియో చేశాను కానీ పిల్లలైతే దాన్ని ఏదైనా ఇస్తారంట వీడియో అయితే డిలీట్ అయిపోయింది. రోజులోకి టమాటాలు అయితే బాగా పూర్తిగా మగ్గిపోయాయి. మన ఇంట్లో మనకు పిల్లలకు ఏది తింటామో పిల్లలు ఏదైతే తినడానికి ఇష్టపడతారో అదే ఎక్కువగా తీసుకుంటామండి. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ టమాటో రైస్ ఇవి అడుగుతూ ఉంటారు. సరే ఇంక ఈరోజు ఎలాగో స్కూల్స్ లేవు కదా అనేసి పిల్లల కోసం టమాటో రైస్ అయితే చేసేస్తూ ఉన్నాం. ఇది చేసేసి కొంచెం పెరుగు చట్నీ చేసేస్తే తినేస్తారు పిల్లలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పిల్లలు అయితే. అందుకని ఇంకా వాళ్ళు అడిగినట్లుగా అయితే చేసేస్తూ ఉన్నాను. పిల్లలకు వాటర్ కూడా మగ్గిపోయాయి బాగానే. అలాగే వాటర్ మగ్గిపోయాయి కదా అనేసి ఇంకా కొంచెం రైస్ అయితే వేసేస్తూ ఉన్నాం. ముందుగానే కడిగి నానబెట్టేసాను రైస్ అయితే. ఇంకా రైస్ అయితే వేసేస్తూ ఉన్నాం. నేను ఇంకా ఎక్కువ మసాలాలు కూడా ఏం ఎక్కువగా వాడనండి. మసాలాలు అనేది చాలా తక్కువగానే వాడుకుంటాను. రైస్ అయితే వేసేస్తూ ఉన్నాం. ఇంకా మా పిల్లలకి ఈరోజు ఇంకా లేట్గా లేచారు కదా అని ఇంకా వంట కూడా లేట్గానే చేసేసుకుంటూ ఉన్నాము. ఇంకా వంట చేసేసిన తర్వాత తినేసి బయటకి అయితే వెళ్ళాలండి. ఇంక ఇప్పుడు ఆషాఢం సేల్ అయితే పెట్టారు కదా షాప్స్లో, చూద్దాము. శ్రావణ మాసానికి అమ్మవారికి చీరలు అయితే పెట్టారు కదా, అందుకనేసి ఇంకా బయటికి వెళ్దామని అనుకుంటూ ఉన్నాము. చూడాలి. సరే ఇంటిలోకి డబ్బాలు ఉప్పు అయిపోయింది కదా అనేసి డబ్బాలు ఉప్పు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇప్పటికప్పుడు నేను అలాగే అయిపోయినప్పుడు వంచేసుకొని మళ్ళీ పెట్టేస్తూ ఉంటానండి. అలా డబ్బాలో ఉప్పు అయితే సెట్ చేస్తాను. ఇంకా ఈలోపు కుక్కర్లో రైస్ అయితే ఉడికిపోతుంది కదా అనేసి పెరుగు చట్నీ అయితే చేసేద్దాంలో అనేసి పెరుగు చట్నీ అయితే రెడీ చేసేస్తూ ఉన్నాను. పెరుగు మొత్తం మ్యాష్ చేసేసి కొంచెం సాల్ట్, కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు ముక్కలు అయితే వేసేసి క్యారెట్ ముక్కలు కూడా వేస్తాను. కొంచెం జీలకర్ర వేసేస్తూ ఉన్నాను. కొంచెం జీలకర్ర వేసాను. కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా తిప్పేసేసి కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తాను. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర అయితే వేసేస్తాను పెరుగు చట్నీ. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. కిలో రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా కుక్కర్లో ఉడికిపోయింది కదా అని ఇంకా మా పిల్లలకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో రైస్ అయితే. ఇంకా సరే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఈరోజు స్నాక్స్ అయితే ఏమో వద్దన్నారు పిల్లలు. ఇంకా సరే ఇంక ఎండలు కూడా బాగా కాస్తున్నాయి కదా అనేసి రాగి జావ అయితే చేసేద్దామని కొంచెం గిన్నెలో వాటర్ పోసి సాల్ట్ వేసేసాను. కిలోకి నీళ్ళు మరుగుతూ ఉంటాయి.
ఎలాగో నీళ్ళు మరుగుతున్నాయి కదా అని బెల్లం అయితే తురిమి పెట్టేస్తా ఉన్నా. ఇంకా చూడండి నీళ్ళు అయితే మరిగిపోయాయి. ఇంకా కొంచెం రాగి పిండి అయితే వేసి కొంచెం రాగి పిండిలో కొంచెం వాటర్ పోసేసి కలిపేస్తూ ఉన్నాను. వాటర్ పోసేసి కొంచెం అయితే కలిపేసాను. బాగా అటైతే బాగా మరగాలి. మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం బెల్లం అయితే వేస్తాను. బాగా మరిగిపోతూ ఉంది రాగి జావ అయితే. బాగా ఉడికిపోతుందండి. రాగి జావ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.